ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకొని దేవుని సన్నిధికి అంట మన భయభక్తులు కలిగి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు అర్పించేవారుగా మనము ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క మనస్సు కలిగి, మరి ఒకరు మనసు వేరే ఇంకొకరు మనసు అలాగ కాదు, కానీ దేవుని ప్రేమ అంతా లోకమంతటా కూడా ఆయన సమానంగానే చూపిస్తున్నాడంట. హల్లెలూయా. అదే ప్రేమతోనంట మనము కూడా ఒకరికొకరులాగండి మరి దేవుని భక్తులు ఎదిగేవారుగా ఉండాలంట. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం కూడా మీరు చదవండి. అపోస్తుల కార్యాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఖైదీలు విడుచుండి, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. చాలండి. హల్లెలూయా. చూసారండి, అక్కడ ఎవరండి? పౌలు శీలలు. వీరిని శరసాల్లో వేసినప్పుడట దేవుని ఆనందము శరసాల్లో కూడా వారు పరలోకాన్ని అనుభవిస్తూ ఉన్నారట. హల్లెలూయా. అంటే నిజమే, మన దేవునితో ఐక్యమై ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఒంటరి వాడిపోయినప్పటికీ, ఒంటరి దానిపోయినప్పటికీ, నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవునితో ఆరాధిస్తూ ఉంటేనంట ఆ పరలోకాన్ని భూమి మీద మనమంట అనుభవిస్తూ ఉంటామంట. హల్లెలూయా. మీరు జైలుకు పోయిన వారికి ఏముండాలండి? బాధ ఉండాలి కదా. ఏముండాలి? బాధతో నిండిపోయి ఉండాలి. ఇదేంటి ప్రభువా, మేము మేలు చేయడానికే కదా వెళ్ళాం, నీ మాటలు చెప్పడానికే కదా, నీ వాక్యం బోధించడానికి వెళ్తే మాకు వ్యతిరేకంగా తయారయ్యారు ఈ ప్రజలని. తిరుగుబాటు చేయాలండి. హల్లెలూయా. కానీ వారు తిరుగుబాటు చేయట్లేదు, కానీ ఆ శరసాల్లో కూడా దేవుని స్తుతించలేకుండా వారు ఉండలేకపోయారండి. హల్లెలూయా. ఎలా పాడారండి? పాటలు పాడుచు దేవుని మహిమ పరుస్తూ ఉన్నప్పుడంట ఆ చుట్టుపక్కల ఆ శరసాల్లో ఉన్న వారు కూడా ఆ పాటలు వింటూ ఉన్నప్పుడు మరి నిజంగా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అక్కడ ఏం చేసిందండి? అక్కడ ఉన్న ప్రజలపై తాకింది. హల్లెలూయా. ఆ ఖైదీల యొక్క హృదయాన్ని ఏం చేసింది? తాకి ఏం చేసిందండి? ఆ శరసాల పునాదులు వెలిగిపోయింది అంట దేవుని చెట్టుకి. హల్లెలూయా. ఈరోజు నిజంగా నీ కుటుంబాల్లో కూడా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, రోగాలు మనకి కూడా ఏం చేస్తూ ఉంటాయండి? ఏలుబడి చేసి మనల్ని కూడా బంధిస్తాయి. హల్లెలూయా. ఆ యొక్క బంధకాలనే శరసాల్లో కూడా మనము కూడా చాలా సందర్భాల్లో ఉండిపోయి ప్రార్థన చేయము. హల్లెలూయా. ప్రార్థన చేయవలసిన వారమై ఉంటాం మన శ్రమల్లో, కానీ ఆ శ్రమల్లో ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన విడిచిపెట్టేస్తూ ఉంటాం. హల్లెలూయా. అది ఇక్కడ మనం చూస్తూ ఉంటే పౌలు శీలలు ఎలా ప్రార్థిస్తున్నారండి? శరసాల్లో కీర్తనలతో పాడుచూ ఉన్నారంట. దేవుని అభిషేకము వారందరిపై కూడా దిగినప్పుడు వారు మారు మనసు పొందారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు కార్యం చేశారంటే పాటల్లో కూడా దేవుని శక్తి పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒక్కొక్క పాట పాడుతూ ఉంటే హృదయంలో మన యొక్క కంట్లోంచి నీళ్లు మనకు తెలియకుండానే వెళ్తూ ఉంటాయండి, వచ్చేస్తూ ఉంటాయి. మన యొక్క హృదయము బద్దలాసిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆ పాటల ద్వారా కూడా మన హృదయాన్నంట తాకుతూ ఉన్నాడంట. హల్లెలూయా. అందుకే ఈరోజు మన పాటల్ని కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. చాలా సందర్భాల్లో మనం పాటలు అయిపోయేదాకా ఆరాధించాం కదా, కానీ మొట్టమొదటిగా పాటల్లో కూడా దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అయినాడు. మరి నిజంగా అక్కడ ఆ శరసాల్లో ఆ ఎదురున్న వ్యక్తి చంపేసుకోబోయేటండి. ఎందుకంటే ఇంకా ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. ఇంకా నా జీవితం రాజు తెలితే ఇంక నా నేకగా ఏం చేస్తాడు? చంపేస్తాడు. నా రాజు చంపక ముందులే ఇతనంట చెప్పుకోబోతూ ఉంటే పౌలు శీలలు అన్నారంట, అయ్యా మేము పారిపోలేదు కదా, ఇక్కడే ఉన్నాము ఇదిగో అన్నప్పుడు మరి ఆ శరసాల మరి అందులో ఏం చేసిందండి? రక్షించబడ్డాడు. వారి కుటుంబం రక్షించబడి దేవునికి మహిమార్థమై వారు సాక్షులుగా నిలిచారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా మన కుటుంబాల్లో కూడా మనకున్న సమస్యలు దేవునికి అడ్డుగా రాకూడదు. హల్లెలూయా. మనకున్న బంధకాలు దేవునికి ఏం చేయకూడదు? అడ్డుగా రాకూడదు. మన ప్రార్థనా జీవితానికి అడ్డుగా
ఏ దిక్కులో ఉండకూడదు. హల్లెలూయా. నీకు శ్రమలు చుట్టుముట్టినప్పుడు కూడా ఆ శ్రమల్లో నేను ప్రార్థించు. విడుదల పొందేంత వరకు కూడా నిరీక్షణతో దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. ఇగో పౌలు చేదలు శ్రమల్లో ఉండగా ప్రభా, సరసాల్లో ఉండగా నువ్వు విడిపించావు కదా, ఇదిగో మమ్మల్ని కూడా ఈ శ్రమల్లో వచ్చి విడిపించని వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు కూడా దేవుని కార్యాలు మన జీవితాల్లో పొందుకుంటాం. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ కూడా చూడండి, మోషే చెప్పి అప్పుడు మోషే ఇశ్రాయేలు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడి యెహోవాను గూర్చి గానము చేసి ఆయన మిగుల అతిశయించి చాలండి. హల్లెలూయా. ఎలా వర్ణిస్తా ఉన్నారండి? శత్రువులు అందరినీ కూడా ఎర్ర సముద్రంలో ఉంచివేసినప్పుడు మరి నిజంగా దేవుని చేసిన మేలును బట్టట, ఆ కృతజ్ఞతను బట్టి ఆ యొక్క మోషే ఏం చేస్తా ఉన్నారు? ఆ కీర్తన పాడుచున్నట, దేవుని ఆనందపడుతూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. నిజమే, మనకు సంతోషం కలిగిన దేవుని ఏం చేయాలట? స్తుతించాలి. ఇక్కడ మీకు తెలుస్తుందంటే వారి కార్యము, మరి ఎర్ర సముద్రము దేవుడు దాటించాడు, కానీ అక్కడ ఏం చేస్తా ఉన్నారు? ఆనందంతో పాడుచు దేవుని గాడులు చేస్తూ ఉన్నారట. హల్లెలూయా. అక్కడ మన పౌలు సేవలు శ్రమల్లో ఉండగా వారు గాడులు చేసి దేవుని పాటలు పాడి ఆనందపు చేసినప్పుడు దేవుని కార్యం వారి మధ్య జరిగింది. ఎక్కడ కూడా ఎర్ర సముద్రం నుంచి తన ప్రజలు రక్షించుకున్న దేవునికి కృతజ్ఞతగా మోసే వారి ప్రజలు అందరూ కూడా అక్కడ ఆ కీర్తన పాడుచు దేవుని స్తుతించారు. హల్లెలూయా. చూడండి, దేవుని కార్యములు ఎప్పుడు మన జీవితాల్లో అంటే నువ్వు ఏ పనిలో ఉన్నప్పుడు కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఆనాడు మరి నిజంగా ఏరియా కూడా ఓ చోటకు వస్తారు, అనేక మంది ఏం చేస్తారండి? తన యొక్క బలిపీఠము కట్టి ఆ యొక్క దహన బలి అర్పించడానికి తన యొక్క దేవతను పిలుస్తూ ఉంటారు. చాలా మంది అక్కడ వచ్చి ఆ బలిని స్వీకరించుకున్నారు. కానీ తన దేవత రాదు. కానీ అక్కడ ఏది వచ్చి ఏం చేస్తారండి? ఇదో మీరు ఆ కట్టెల్ని, ఆ యొక్క పశువుని కూడా మీరు కలిపివేయండి, శుభ్రంగా నానిపోయి నీళ్లు తెచ్చిపోయండి. మీరు పోసినప్పుడు నా దేవుడిని నేను ప్రార్థన చేస్తాను, ఆకాశం నుంచి ఏం చేస్తుంది? అగ్ని వచ్చి ఈ కట్టెలను ఎక్కడున్న ప్రతీది కూడా దహించేస్తుంది అన్నప్పుడు మరి ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తారండి? నీళ్లు తెచ్చంట బలిపీఠం మీద పోసినప్పుడు మరి ఏం చేస్తా ఉన్నారండి? ఆకాశం అన్నట్ట తన చేతులు చాపి ప్రార్థన చేస్తా ఉన్నారంట. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏం చేశాడండి? ఆ తడిచిపోయిన కట్టెల మీద ఉన్న ఆ దహన బలినాక ఏం చేశాడంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క కట్టెలను, ఆ యొక్క బలిపీఠం మొత్తం అదంతా కూడా భూమిగా కాల్చివేసిందంట. హల్లెలూయా. అప్పుడు అనేక మంది తెలుసుకున్నారట ఏమనంటే ఇదే నిజమైన దేవుడు అని. హల్లెలూయా. ఈరోజు నిజంగా చూసారా, ఏలియా ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని కూడా దిగి వచ్చింది. ఈరోజు నిజంగా దేవుని ఆత్మని, రోజు పరిశుద్ధాత్మని అగ్ని కూడా మన మధ్యకంట దిగి వచ్చి అద్భుతాలు ఆయన చేసే దేవుడు అయినాడట. దేవునికి స్తోత్రం. అదే కీర్తనలు వచ్చింది 18వ అధ్యాయము 49వ వచనాన్ని చదవండి. అందువలన యెహోవా నేను నిన్ను గణపరచదు, నీ నామ కీర్తన గానము చేసేది నీవు హల్లెలూయా. ఏముందండి మన దేవుని సన్నిధిలో? కనికరం ఉన్నది. హల్లెలూయా. ఆశీర్వాదం ఉన్నది, జాలి ఉన్నది. నిజమే, దేవునికి ప్రతిదీ మన పట్ల చూపే కృప ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నిజంగా
నిన్ను హెచ్చించాలన్నా నిన్ను తగ్గించాలన్నా కూడా ఎవరి చేతిలో మనం ఉండాలి? దేవుని చేతిలో మనం ఉండాలి. హల్లెలూయా. నువ్వు నమ్మకముగా దేవుడి చేతిలోనే ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నేను ఒక్కొక్క మెట్టు కూడా ఆయన పైకి తీసుకుని నీ ప్రార్థనా జీవితాన్ని, భక్తిని, నువ్వన్నీ కూడా కోల్పోతే మరలా ఒక్కొక్క మెట్టు దిక్కుంటే ఎక్కడికి వచ్చేస్తాం? పాతాళంలో దేవుడు. మరి దేవుని మాట వింటే మనం ఆశీర్వాదం వేరు పొందుతామంట. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని ఎలాగ ఆరాధించాలి అంటే మనమంట కీర్తన ద్వారా, దేవుని పాటల ద్వారా, దేవుని ఆరాధన ద్వారా నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నీ హృదయంలో ప్రార్థించే ప్రార్థన కూడా ఆయన ఏం చేస్తున్నాడు? స్వీకరిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు నిజంగా అందుకే మనం ఒక దేవుని మొక్కుకోము, కానీ దేనికి మొక్కకూడదని ఉంది వాక్యంలో. హల్లెలూయా. ఆకాశానికి మొక్కకూడదట, భూమికి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరు సృష్టించారు అంటే దేవుడు కనుక ఈ సృష్టిలో ఉన్న దేనికి కూడా మొక్కడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆయనకి తప్ప ఇంకెవ్వరికి కూడా ఈ మహిమ చెందడానికి లేదట. హల్లెలూయా. అందుకే ఈరోజు నిజంగా ఆయన పిల్లలుగా, ఆయన మాట వినేవారిగా మనం ఉంటే ఈరోజు ఈ చెందవలసిన, నీ ద్వారా చెందవలసిన మహిమ వేరే దానికి దేనికి కూడా వెళ్ళడానికి వీలేదట. హల్లెలూయా. ఈ మహిమ ఎవరికి వెళ్ళాలి? ప్రభువుకే చేరాలట. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి స్తుతి, ఆరాధన ఎవరికి చేరాలి అంటే దేవునికి చేరాలట. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన పాటలలో కూడా దేవుని శక్తి ఉన్నది, మనం గ్రహించాలి. పాటలు చాలామంది నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు, కానీ ఒక్కొక్క పాట ఒక్కొక్క హృదయాన్ని కూడా కదిలింపచేసి దేవుని పరిశుద్ధాత్మనంట మనం అనుభవించే రీతిలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఆయన సన్నిధిలో కృప ఉన్నది, ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది కనుక ఈరోజు ఆయన హృదయపూర్వకంగా స్తుతిగానములు చేసి దేవుని ఎలా సేవించాలి? హృదయపూర్వకంగా సేవించేవారుగా మనం ఉండాలని దేవుడు ఎంతగానో ఏం చేస్తామని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నిజంగా మనకున్న బాధలను బట్టి నాకు ఉదయం ఒక సహోదరి ప్రార్థన చేసి చెప్తా ఉంది. ఏమనంటే అది విజయవాడ అండి. ఆవిడ చెప్తా ఉంది ఏమనంటే, నాకు చాలా సమస్యలమ్మా. నా కుమార్తె వివాహమై తన భర్త దగ్గరికి కొద్ది రోజులు పంపలేదు, కానీ తర్వాత మరలా తీసుకెళ్తే అతను తన పిల్లల్ని తన్నే కూడా తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా మా దగ్గరికి ఫోన్ కానీ ఏమీ చేయనివ్వట్లేదు. అమ్మాయిని దాచేశారమ్మా. అమ్మాయి దాచేసి మాకు అస్సలు చూపించట్లేదు. నాకు చాలా బాధ వచ్చేస్తూ ఉంది. నా యొక్క విశ్వాసాన్ని ఏమవుతా ఉందంటే కూలిపోతా ఉన్నానని చెప్తా ఉందండి. హల్లెలూయా. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క విశ్వాసము దేవునిపై లేకుండా అవిశ్వాసం వచ్చేసి ఏం చేస్తూ ఉందండి? ప్రార్థన చేయలేకపోతా ఉన్నానమ్మా. నేను చాలా దేవుల్లో ఉండేదాన్ని, కానీ శ్రమ రాగానే నేను ఎలాగంటే రోజు రోజు తగ్గిపోతా ఉన్నానని చెప్తా ఉన్నాను. హల్లెలూయా. నిజమే. ఈరోజు నిజంగా శత్రువుకి తెలుసండి నీకు ఏ బంధకాలు ఏ వేస్తే నువ్వు ప్రార్థన కోల్పోతావో అపవాదికి తెలుసు. హల్లెలూయా. అవే మనకు బాణాలు వేస్తూ ఉంటుందట. అవి వేసినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తూ ఉంటామంటే కోల్పోతూ ఉంటాం. హల్లెలూయా. ఆశీర్వాదంలో కోల్పోతూ ఉంటాం, దేవుడిచ్చే సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. మరి నిజంగా మన హృదయం నిండా కూడా గలిబిడుతూనే మనం చాలా నలిగిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఈరోజు నిజమే అపవాది వేసే అగ్ని వంటి బాణములు అంట మనము మరి తుంచి వేసేవారుగా వాక్యము ద్వారా మనమంట మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. మరి ఏ సమస్య కలిగినప్పటికీ దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, నువ్వు శోధనని జయించేవాడు ధన్యుడు. హల్లెలూయా. లోకమును జయించేవాడు ధన్యుడు. ఈరోజు నిజంగా శోధనలు అనేవి వస్తాయి, రాకుండా ఏ క్రైస్తవులకి కూడా ఉండదండి. హల్లెలూయా. క్రైస్తవులకి అంటేనంట పువ్వుల పాట కాదటండి. ఏ పాట? ముళ్ళ పాట అంటండి. హల్లెలూయా. మనం మొదట్లో అనుకుంటే అన్ని ఆశీర్వాదాలే వేరులే దేవుళ్ళ వద్దకు వస్తే అన్ని కార్యాలే, కానీ మొదట ఏముంటాయో తెలుసండి? అన్ని ముళ్ళు ఉంటాయి. అవి దాటుకుని వెళ్ళిన తర్వాతే నీకు పువ్వుల పాట అనేది వస్తుంది. హల్లెలూయా. నీకు దాటకుండా నేను మొదట్లోనే పువ్వుల దాటిలోకి వెళ్తానంటే
కాదు, ఆ పూచే గులాబీ పువ్వు కూడా కింద ఉంటాయండి, ముళ్ళు ఉంటాయి ఖచ్చితంగా. ఈరోజు నిజమే మనము కూడా ఆనందకరమైన దేవుని రాజ్యంలోనికి ప్రవేశపెట్టాలండి. ఈ లోకంలో నేను ఒక్కొక్క ముళ్ళు గుచ్చుతున్నా, ఈ ముళ్ళ బాటను దాటుకుని వెళ్ళినప్పుడు ఆనందకరమైన ఆ స్థలాన్ని నువ్వు దేవునితో, ఆ మహిమా స్వరూపుడైన దేవుని ఆ స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు నిజంగా అందుకే యేసుక్రీస్తు హెబ్రీయుల పత్రికలో చక్కటి మాట అక్కడ చూడండి, ఒక మాట అంటాడండి, ఏమనంటే 11 అనుకుంటానండి, ఇంత గొప్ప సాక్ష్య సమూహము వేగం వలె ఆవరించున్నది. చూడండి 12 అందులో చూడండి 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, మీరు అలసట పడకయు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకుని మీరు పాపముతో పోరాటంలో రక్తము కారినంతగా దానిని ఎదిరింపలేదు. హల్లెలూయా. చూసారండి, మరి నిజమే కదా, మనము అలసిపోతూ ఉంటాం కదా చాలా, కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇగో మీరు అలసిపోవద్దు, పడిపోవద్దు, మీ ప్రాణములు విసుకలేయకండి, ఎందుకంటే పాపాత్ములంతా మీకు వ్యతిరేకంగా ఉన్న అనేకమైన ఈ లోకంలో మీకు చేసినప్పటికీ మీరు ఈ తిరస్కారమంతా కూడా మీరు ఓర్చుకోండి. ఎవరి వైపు అంటే క్రీస్తు వైపు చూచి. హల్లెలూయా. ఈరోజు నీకున్న శ్రమను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న ఆ ముళ్ళు గుచ్చే బాధను బట్టి ఎవరి వైపు నువ్వు చూడాలి అంటే దేవుని వైపు మనం తలంచుకోవాలంట. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని వాక్యం చెప్తుంది, మన శ్రమల్లో మనం పడిపోయే, మన నిరీక్షణ కోల్పోయేవారుగా మనం ఉండకూడదు, కానీ నిరీక్షణ కలిగిన దేవుని వైపుకు మనం చూద్దాం. ప్రతి సమస్యని మనకు పరిష్కారం చూపించే దేవుని వైపుకు మనం చూద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన వాక ఆమె ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వచ్చినట్లయితే. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన